వెరీ గుడ్. సూపర్ నిలవాడు. హలో ముసలైనకు ఒక 90-95 సంవత్సరాలు ఉంటాయి. 95 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఈ చెట్టు ఎక్కిండు. ఇంత పెద్ద చెట్టు ఎక్కి ఆ కొమ్మలన్నీ కొట్టిండు. అవునా కాదా? అంటే నీకు ఎన్ని సంవత్సరాలు? 82. 82 అంటే ఇంకో 10 అయితే 92 అవుతాయి. ఇంకో 10 ఏళ్ళు అయితే 92 అవుతాయి. 92 ఏళ్ళ వ్యక్తి పూలు కూడా వస్తాయి కానీ 92 ఏళ్ళ వ్యక్తి కొంత పెద్ద చెట్టు ఎక్కుడు అంటే ఇదేం చూసినా ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఎక్కినా అంటవా? అబ్బాయి తాడి చెట్లు ఎక్కుతాయి. ఎందుకు? తాటికల్ తాగడానికి ఆడు రచ్చ వరకు వచ్చి తీసుకుని తాగేది అయిపోయింది. ఊరి ఆడచ్చే వరకు ఏముండదు. అక్క వీళ్ళేరు వీళ్ళేది నర్సాయి ఉన్న సంటే నర్సాడు అట్టుగానే ఎక్కేది. తాడు పెట్టకుండా డేంజర్ గాడే అయితే నర్సాడు. డేంజర్ అట. మరి ఇది ఎట్లా నేర్చుకున్నావు? ఇది ఎప్పుడు? చిన్నప్పటి నుంచే నేర్చుకున్నావా? ఇంకా ఎవరెవరు? నువ్వు మీ దోస్తు? నర్సయ్య, సుధాకర్. రాత్రి పోయినరు ఇద్దరు కలిసి. నాకు చెప్పనులే వాళ్ళు. ఇద్దరు పోయినరు 25 చెట్లు ఎడిచారు. 25 ఏంటి ఈత చెట్లు. 2 కావాలి పట్టుకుపోయారు, 2 కావాలి నింపారు. మరి ఇద్దరు మంగళ పట్టుకుపోయారు. కావాలి మోసుకొని వచ్చారు. 4 కుండలు, ఇంత పెద్ద కుండలు. 4 తాగలేక చచ్చినావు. ఇక మా వాళ్ళు తెబడి తాగేటోళ్ళ. పొద్దుగా తురుగు చేస్తే ఇద్దరు కుండే పొడి చేసారు. తెబడి కట్టుక తినేది. తిని పని మొద్దు పని, దండి పని చేసేది. మస్తు పని చేసేది. వెంకటయ్య, కొండపర్తి వెంకటయ్య, కొండపర్తి రామయ్య, కొండపర్తి మదనయ్య. వీళ్ళు ముగ్గురు వాళ్ళకు. పెద్దయ్య, చిన్నయ్య, అయ్య. పెద్దయ్య, చిన్నయ్య, అయ్య. కత్తం తాయి సచ్చిలు కావచ్చు. ఉండేనా మీకు పొలం? చేనులో నువ్వు మరి చేసేదా పని? కష్టపడేదా? 9 గొడ్డలు. నేను, మా చెల్లె, మా తమ్ముడు, మా అయ్య, మా అవ్వ, మేమందరం కొట్టి. మా అక్క ఏం కొట్టేది చిన్నగా మెల్ల మిమ్మల్ని పని చేపించేది కావచ్చు. ఇంకా దున్నేదా మరి? ఎడ్లుండేనా మీకు? ఎన్ని? 2 ఎడ్లంటే మా వాళ్ళకు ఉండే, వడ్లోకి ఉండే. వాళ్ళు పట్టిస్తారు, పట్టుకొని పోయి దున్నేది. నేను దున్నేది, గుంటుక తోలేది, జంబు తోలినా. మళ్ళీ ఇది జొన్లు పోస్తారు కదా, అది దాన్ని ఏమంటారు? అంచే అంటారు. గొర్రు పెట్టిన. ఇద్దరు రొట్టెలు 2 లొట్టలు పెట్టేసేది. పెసళ్ళు, జొన్నలు, మంచి పెసళ్ళు. ఇది ఒకటి పండు పడితే పోసుకుంటే ఇదా పడితే ఇక పోదామా? ఇది అటు ఎక్కుతావా? నువ్వే ఎక్కుడిగా, నువ్వే. నా కాళ్ళ పని అయింది అంతేనా? ఎంత నిన్ను వేడి తిని ఎంత కుముద బాంధవుడకు ద్రక్షుని క్రోధం నశపంబ సంగిన క్రమముగాను దీర్ఘాయు వసగిన నీలకందర నిగమ వేద్య పరమేశ నన్నేలగా పలక్ష నన్నేలగా పలక్ష. పిట్ట ఎంటను వేడుకను ఎటి తట్టలెల్లను మోసియును
గట్టిగా సాయుధ్య పదవిని నెట్టనను కరుణించినాడవు. వాగీశ వందిత పద పద్మా వాగీశ వందిత పద పద్మా వాగీశ. ఎంతైనా నిన్నే నమ్మితి స్వామి, ఎంతైనా నిన్నే 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 నమ్మితి స్వామి, ఎంతైనా. ఇక్కడ కాలం పడతలేదు, అక్కడ మరి ఏం అక్షరం ముగిందో. ఏదైనా లెక్క చెప్పు, అసలు సాల్వ్ చేయరాని లెక్క చెప్పు ఏదన్నా. ఇంతమందికి వంచుడు అంతమందికి వంచుడు అనేది ఏదన్నా లెక్క ఒకటి చెప్పు. చెప్పాలనా? 15 మంది బ్రాహ్మణులు ప్రవాసం పోతారు. పోతా అంటే పోంగ అడవిలా వీళ్ళ దగ్గర మరి వీళ్ళు ఏంది చెంబులు పట్టుకున్నారు, మనిషి చెంబు పట్టుకున్నారు, పోతారు అడుక్కొని వచ్చడానికి. అయితే అడవి జంగల్కి పోయినాక దొంగలు కలిచారు. వాళ్ళు 15 మంది ఉన్నారు. వీళ్ళు 15 మంది, వాళ్ళు 15 మంది, 30 మంది. ఏమున్నారా మీ దగ్గర? అయ్యో బాంచని ఏమి లేవు, ఈ చెంబులే ఉన్నాయి అంటే ఈ చెంబులే పట్టుకొస్తారా, పైసలు తెచ్చుకోదారా అని 4 కూతుకుంటారు. అయ్యో బాంచని కొట్టకూరి మమ్మల్ని కొట్టకూరి అనే వరకు ఏం లేదు, మిమ్మల్ని అందరిని కోస్తాం పండబెట్టి కోసుడే అని. ఆ అడవిలోనే గుట్టు ఉన్నది, ఆ గుట్ట కాడ గుహ ఉన్నది, ఆ గుహల దేవుడు ఉన్నాడు. ఆ దేవుని కాడ కోస్తాం మిమ్మల్ని తీసుకొని పోతారు. తీసుకొని పోయి ఆ దేవుని కాడికి పోయే వరకు, ఆ పోయే వరకు వీడిలో ఒకటి ఉంటాడు మంచి తెలివి కల్లోడు, నాసు ఉంటాడు. ఆడు ఆలోచించుకుంటా పోయిండు, ఈ లంజోడుకులు పోతారా, ఏం చేసుడు, ఎట్లా చేసుడు, ఏదైనా ఉపాయం చేయాలి వీళ్ళకు అని చెప్పి అనుకొని అక్కడ పోయినాక, అయ్యా వాంచను మేము 30 మందిని నిలుచుండబెడతా, ఇంక అందరినీ పోయి అంటే ఇక కొయ్యి కానీ ఒక లెక్క మీద కొయ్యి 30 మంది నిలుచుండబెట్టి 1 2 3 4 5 6 7 8 9 వచ్చినోని కొయ్యి. అట్లా మంచి లెక్క పెట్టినవరా నువ్వు, మంచి చేసిన అనుకుంటా రాళ్ళు 30 మంది నిలుచుండ పెడతాడు. పెట్టి 1 2 3 4 5 6 7 8 9 వరకు దొంగేస్తాడు. 9 వరకు దొంగేస్తాడు. నువ్వు ఎన్ని లెక్క పెట్టినా దొంగే. 15 మంది దొంగలు తస్తారు, వీళ్ళు మిగులుతారు. అయ్యా నీ బాధ్యత మిగిలినమంటారు, అక్కడి నుంచి లేచి ఇంటికి పోతారు. వాళ్ళు ఏ వరుసగా నిలుచుండ పెట్టిండే ఆ బ్రాహ్మడు అన్నది కావాలి. 9 అంటే దొంగ వచ్చిందంటే ఎట్లా నిలుతుండి పెడితే దొంగ వచ్చిండు మాట వస్తుంది కదా. అలా తరికులు 4 తస్కులే, తరికులు 4 తస్కరులే ఊరు, శోత్రులిద్దరు శోరుడొకడు, భూసురులు 3 ముడెమిప్పుడు ఒకడు, సకలార్థ నిపుణుడు శాస్త్రి ఒకడు, ఎల్లాపులిద్దరు యాచకులిద్దరు, బరివాన్లు 3 బాపడొకడు, ఆగడిలిద్దరు ఆరాధ్యులిద్దరు, దుష్టాత్ముడైనట్టి దొంగ ఒకడు. 30 మంది వచ్చారు, బ్రాహ్మణులు వచ్చారు, దొంగలు వచ్చారు. అయితే ఇప్పుడు నేను చదివిన లెక్క అక్కడ పెట్టాలి. 5 కాడ, 4 కాడ, 5 బ్రాహ్మణులు, 4 దొంగలు, మళ్ళీ 2 బ్రాహ్మణులు, మళ్ళీ 2 దొంగలు, మళ్ళీ 3 బ్రాహ్మణులు, 2 దొంగలు, 2 బ్రాహ్మణులు, 1 దొంగ. ఇట్లా నిలుతున్న పెట్టాలి. పెడితే ఆ 9 మంది వస్తారు, లేకుండా కావాలి. ఎమ్మెల్యే కన్నా జేబులో పెన్ను ఉంటుందో ఉండదో కానీ తరికులు 4 ఈయన దగ్గర ఉంటుంది. తస్కరులు ఎవరు? తరికులు 4 తస్కరులు ఎవరు? శోత్రులిద్దరు శోరుడొకడు, భూసురులు 3 ముడవిప్పుడు ఒకడు, సకలార్థ నిపుణుడు శాస్త్రి ఒకడు, ముడియవిపుణుడు ఒకడు, సకలార్థ నిపుణుడు శాస్త్రి ఒకడు, ఎల్లాపులిద్దరు యాచకులిద్దరు, బరివాన్లు 3 బరివాన్లు 3 బాపడొకడు, ఆగడలిద్దరు ఆర్యార్థులిద్దరు, దుష్టత్వం ఒకడు. 30 మంది వచ్చారు. 30 మంది వచ్చారు. 30 మంది ఎక్కడికి వచ్చిళ్ళు? వీళ్ళందరూ 30 మంది అయిన ఉంటానా. 1 2 3 4 5 6 6 7 8 9 10 11 12 12 13
14 14 ఐటెంలు, అవి మొత్తం 30 మంది. ఓటు వేసినావా? వేసిన. ఎవరికి వేసినావు? కాంగ్రెస్. ఎవరు గెలిచిళ్ళు? కాంగ్రెస్. ఓ డాక్టర్ అయినాడు, ఆర్ఎంపీ గెలిచాడు. పైసలు పెట్టిన వాళ్ళు 1000 పెట్టిన వాళ్ళు కూడా ఇరిపోయారు. గెలిచాడు. ఈడు సూదేస్తాడు, వాడు ఓటు వేయలేదని ఆయనకి తెలిసిందంటే ఏదో సూదేస్తాడు, సచ్చే సూదేస్తాడు కాబట్టి అందుకే వేసి పారేసారు. చెప్పి వేసాడు.